హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇస్తున్న అనాలిసిస్ రేపటికైతే వర్క్ అవుతది. అండ్ ఇవాళ నేను ఇచ్చబోయే అనాలిసిస్ మనకు ప్రీవియస్ డే అనాలిసిస్‌లో వర్క్ అయ్యేలా మీకు బ్రేక్‌ఔట్స్ అండ్ బ్రేక్‌డౌన్స్ ఎలా డ్రా చేయాలో కూడా నేను నేర్పిస్తాను. సీ, మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో నేను మీకు అప్డేట్ ఏమిచ్చాను? మార్కెట్ ఫాల్ అవుతుండగా పర్టిక్యులర్ పాయింట్ దగ్గరొచ్చేసి అక్కడికెళ్ళే సపోర్ట్ తీసుకోవాలంటే అక్కడ ప్రీవియస్ బ్రేక్ డౌన్ ఉండాలి. ఆ బ్రేక్ డౌన్ వచ్చేసి ఇండైరెక్ట్ అయి ఉండాలి. అలా ఉంటేనే మార్కెట్ మనకు సపోర్ట్ తీసుకుంటది. ఆ సపోర్ట్ వల్లనే మార్కెట్‌లో మనకు బయింగ్ వస్తది. ఇది మీకు నేను మన ప్రీవియస్ వీడియోస్‌లో నేర్పించాను. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఓకే. థాట్స్ వై నేనేం చేశాను ఇక్కడ ట్రేడ్స్ ఇచ్చాను. అన్ని కాల్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇక్కడ మనకు అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్. సో, రేపు మార్కెట్‌లో మనకొచ్చేసి ఇదే స్ట్రాంగెస్ట్ బ్రేక్‌ఔట్ లాగా వర్క్ చేస్తది. రేపు మార్కెట్‌లో ఏమైంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అనుకోండి. రేపు మార్కెట్‌లో దీని కింద రెడ్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోయింది. సో, మార్కెట్ అనేది ఈ పాయింట్‌కెళ్ళి ఫాల్ అయిపోతది. ఓకే. లేదు, రేపు మార్కెట్ దీని మీద ఎక్కడైనా ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసేసిందనుకోండి. మార్కెట్ ఇక్కడికెళ్ళి రీటెస్ట్ రివర్సల్ అయితది. ఆ రీటెస్ట్ రివర్సల్‌లో ఇది మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తది. సో, ఈ లెవెల్ మనకు బ్రేక్ చేస్తేనే రీటెస్ట్ రివర్సల్ బయింగ్. కానీ మేజర్ సపోర్ట్ వచ్చేసి ఈ లెవెలే. 56,247. సో, మనం ఇక్కడ లెవెల్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇదొచ్చేసి కీ సపోర్ట్ లెవెల్. దాని తర్వాత డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇది డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అండ్ ఇది ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కింది వైపు. మనం మీది వైపు చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి 56,369. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 56,522. ఈ లెవెల్స్ అనేవి నేను మార్కెట్‌లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను గదా! ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ ఇచ్చేసి ఈ లెవెల్స్ ఎలా వర్క్ చేస్తాయో గూడా మీకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏమైతదంటే మాక్స్ టు మాక్స్ సపోర్ట్ అనేది 56,241 దగ్గరే మనకు దొరకాలి. ఇలా కాకుండా మార్కెట్ ఫాల్ అవ్వాలనుకుంటుంది. సో, డైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఉంది గదా! రేటెస్ట్ రివర్సల్ అయితేనే మార్కెట్ ఫాల్, లేకపోతే రేపు మార్కెట్ ఫాల్ లేదు. నిఫ్టీ అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ నిఫ్టీలో ఏమైంది? ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్స్ మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడొచ్చేసింది. రెండో లెవెల్ వచ్చేసి ఇక్కడొచ్చేసింది. అండ్ థర్డ్ లెవెల్ అనేది ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసింది. మీకు చాలా దూరం అనిపిస్తున్నట్టుంది. బట్ ఇదొచ్చేసి ఈ లెవెల్సే మార్కెట్‌లో. రేపు నిఫ్టీలో ఈ లెవెల్ ఉంది గదా! 24,970 నిఫ్టీ మీది వైపు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. అదెప్పుడైనా గానివ్వండి. ఫస్ట్ క్యాండిల్ అయినా గానివ్వండి, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 పీఎం క్యాండిల్ గూడా గానివ్వండి. మీద గ్రీన్ క్లోజ్ చేసిందనుకోండి ఈ లెవెల్ మీద, మనకు డైరెక్ట్ ర్యాలీ ఉంటది. డైరెక్ట్ ర్యాలీ అనేది ప్రీవియస్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు మనకు బయింగ్ చూపిస్తది. అలా గాకుండా మార్కెట్ ఫాల్ అవ్వాలనుకుంటుంది నిఫ్టీ. సో, నిఫ్టీ ఫాల్ గావాలనుకుంటే 24,970 కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసుకుంటా ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే ఫాల్. అలా కాకుండా 24,970 ఇంకా 25,6 ఈ లెవెల్ మధ్యలో ఎక్కడైనా ట్రేడ్ చేస్తున్నామనుకోండి, కంప్లీట్ సైడ్‌వే ఉంటది మార్కెట్. కంప్లీట్ సైడ్‌వే. సో, రేపటి మార్కెట్ వచ్చేసి లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ట్రెండింగ్ ఉంటది. లెవెల్స్ బ్రేక్ చేయకుండా ట్రెండింగ్ లేదనుకోండి, సో, బయ్యర్ ఎక్కడైనా ట్రాప్ కావచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.